హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరు బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నానండి. ఇంకా నా ఛానల్ జూన్ 3కి స్టార్ట్ చేసినామండి. చాలా కొద్ది రోజుల్లోనే నాకు మంచి సపోర్టు చేశారండి. అసలు సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా వచ్చారు, వ్యూస్ వస్తున్నాయి. మీరందరు నా ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానండి. ఇంకా ఈరోజు వీడియో అండి ఆడవాళ్ళకి మాత్రమేనండి. ఇంకా మగవాళ్ళు చూడొద్దండి. ఒకవేళ చూసినా కూడా కామెంట్ చేయకండి. సపోర్టింగ్గా వాళ్ళ వైఫ్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ వైఫ్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ కామెంట్ చేయదండి. ఓన్లీ లేడీస్కి. ఇవి లేడీస్ కష్టాలండి ఇవి. దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. ఏంటంటే మెన్స్ట్రువల్ కప్ గురించి నేను వీడియో చేస్తున్నానండి. ఇంకా ఆడవాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అండి ఇది. నేను కార్మెసీ కంపెనీ మెన్స్ట్రువల్ కప్ తీసుకున్నాను. అమెజాన్లో బుక్ చేశానండి. ఇంకా మా పాప ఇది అమెజాన్లో బుక్ చేసి 1 ఇయర్ అండి. ఇదంటే ఇది కాదు, తను వేరే బుక్ చేసుకుందండి. కానీ ఒకసారి ఇది తీసుకున్నావు కదా, వాడుతున్నవారా అని అడిగితే, లేదు మమ్మీ, అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అని భయం వేసింది, ఇక అలాగే పెట్టేసిన అన్నది. అవునా, అయితే నేను వాడి చూస్తా, నాకు మంచిగా అనిపిస్తే నీకు కానీ మీ మరదలకు కానీ చెప్తా, మా కోడలకు కానీ మా కూతురికి కానీ చెప్దామని ఫస్ట్ నేనే ట్రై చేశానండి. నేను 6 months నుంచి వాడుతున్నానండి. నాకు తెలిసినాక దీని గురించి కొంచెం ఎంక్వైరీ చేసుకొని వాడితే ఎలా ఉంటుందో చూద్దామని నేను ట్రై చేశానండి. కానీ నాకు మంచిగా అనిపించింది, కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఎలా ఉందంటే ఒక బాక్స్లో ఒక బ్యాగ్ వస్తుందండి. ఇంకా దానికి సంబంధించిన వివరాలన్నీ ఎలా వాడాలి ఏంటి దాని గురించి అన్నీ వస్తాయి. ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదువుకోండి. ఇలా ఒక కాటన్ బ్యాగ్లో వస్తుందండి. కవర్లో వస్తుందండి. ఇదేనండి మెన్స్ట్రువల్ కప్. చాలా స్ట్రెచబుల్ అండి, చాలా స్ట్రెచబుల్. దీనికి ఇలా కొంచెం పట్టుకోవడానికి గ్రిప్ కోసం ఇలా ఒక కాడ ఇచ్చారండి. ఇంకా చూడండి ఎలా అంటే అలా ఫోల్డ్ అవుతుంది. చూడండి. అయితే ఇది 3 సైజెస్ ఉంటాయండి. ఇంకా స్మాల్, మీడియం, లార్జ్ 3 సైజులు ఉంటాయండి. ఇంకా మనకు లేడీస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు వాడుకోవచ్చండి. ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు స్మాల్ తీసుకోవచ్చండి. ఇంకా పెళ్ళైన వాళ్ళు, కొంచెం డెలివరీస్ అయిన వాళ్ళు మీడియం వాడచ్చు. ఇంకా ఒక్కొక్కరిలో బ్లడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళకు బ్లీడింగ్ అనేది ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు పెద్ద కప్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. కానీ నేనైతే మీడియం తీసుకున్నాను. సరే 5 hours అయితే యూజ్ 5-6 hours యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఇంకా పెళ్ళి కాని వాళ్ళకైతే చిన్న సైజ్ అండి. వాళ్ళకి పెళ్ళి కాలేదు, పిల్లలు కాలేదు కదా, స్మాల్ సైజే వాడుకోవచ్చండి. ఇంకా ఈ కప్పు 5 years to 10 years యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారండి. మనం 10 years కాకపోయినా 5 years లోపు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద కాస్ట్ ఏం కాదు కదండి, వేలల్లో కావట్లేదు, 400-500లో వచ్చేస్తుంది. మనకు ప్యాడ్స్ చూసుకుంటే ఎవ్రీ మంత్ ఒక ప్యాకెట్, దానికి కూడా కంపెనీలను బట్టి అవి కూడా కాస్ట్ ఉన్నాయి కదండి. మనకి
ఇదే తక్కువ ధర పడుతుందండి మనకి. డబ్బుల పరంగా అది ఎక్కువ అవుతుంది. దానివల్ల ర్యాషెస్, ఇచ్చింగ్ చాలా ప్రాబ్లమ్స్ దాంతో కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఇదైతే ప్రాబ్లమ్స్ అయితే నాకేం అనిపించలేదు. కాస్ట్ కూడా తక్కువ ఉన్నది. ప్లస్ ప్యాడ్స్ పర్యావరణాన్ని పాడు చేస్తుందండి. అది ప్లాస్టిక్ కాబట్టి మట్టిలో కరిగిపోదు. పర్యావరణానికి కూడా నష్టమే వస్తుంది కదండి. దానివల్ల మనకు నష్టమే. దీనివల్ల ఏమంత నష్టం ఉండదు కదండి. అందుకే నాకు ఇది బెస్ట్ అనిపిస్తుందండి. ఇంకా ఈ కప్ ఎలా యూజ్ చేయాలో, ఎలా రిమూవ్ చేయాలో, ఎలా సెట్ చేయాలో నేను ఒక బాటిల్ ద్వారా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తానండి. దానికోసం నేను చిన్నపిల్లలు పాలు తాగే బాటిల్ ఉంటుంది కదండి, నేను ఆ బాటిల్ తీసుకున్నాను. ఇలా ఉంటుందండి. ఇంకా ఈ బాటిల్కి నేను ఈ మెన్స్ట్రువల్ కప్ ఎలా సెట్ చేస్తానో చూడండి. ముందు దీన్ని సి షేప్లో ఫోల్డ్ చేసుకున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకొని, ఏం లేదండి, చాలా ఈజీ అండి, అంతే. రాదండి, ఇలా లాగితే రాదు. లోపల లైట్గా ఎయిర్ టైట్ అయిపోయిందండి. ఇంకా మనకు లీక్ అవుతుందనే ఆ టెన్షన్ ఏం లేదండి. అసలు లీక్ అయ్యే అవకాశమే లేదండి. మళ్ళీ దీన్ని నేను రిమూవ్ చేయడం ఎలాగో చూపిస్తానండి. ఏం లేదండి, ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుందండి. దీన్ని ఇలా లైట్గా ఇలా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుందండి. మనం ఇలా లాగితే రాదండి, ఎయిర్ టైట్ అయిపోతుంది. ఇంకా దీన్ని 7 షేప్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. 7 ఈ షేప్లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చాలా ఈజీనేనండి. అంటే ఫస్ట్ మనకు తెలియనప్పుడు ఏదైనా కొంచెం భయం లాగానే అనిపిస్తుంది కదండి. ఇలా వేలుతో ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుందండి. చాలా స్మూత్గా వచ్చేస్తుందండి. ఎయిర్ లాక్ తీస్తున్నాం కాబట్టి, ఇలా ఎయిర్ తీసేస్తున్నాం కాబట్టి వచ్చేస్తుందండి ఇది ఈజీగా. ఇంకా మనం దీన్ని మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే క్లీనింగ్ అండి. ఇది మనం పీరియడ్స్ వచ్చినాక మనం ఫస్ట్ యూజ్ చేయాలన్నప్పుడు దీన్ని స్టెరిలైజ్ చేయాలండి. స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మాత్రమే వాడాలి. కొన్ని వేడి నీళ్ళలో దాన్ని వేడి చేయాలండి. దానికి బ్యాక్టీరియా ఏమన్నా అన్నీ ఉండకపోతాయి. మనం ఇంపార్టెంట్ అయిన ప్లేస్లో మనం దీన్ని ఉంచుతున్నాం కాబట్టి చాలా క్లీన్గా ఉండాలండి. మనం ఇది సెట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి నీట్గా. దీన్ని వేడి నీళ్ళలో కడగాలి, ఇంకా యూజ్ చేసుకోవాలి. దీన్ని యూజ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే, మన వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయొద్దు, ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఆ పొజిషన్లో కూర్చోవాలి కానీ ఆ ప్లేసెస్లో కూర్చోవద్దు. ఎందుకంటే చేయి జారి మనం యూజ్ చేసేటప్పుడు అందులో పడిపోతే మళ్ళీ దాన్ని అసలు ముట్టుకోవద్దండి, తీసి బయటపడేయాలి. గ్లౌజ్ వేసుకొని తీసి బయటపడేయాలి కానీ యూజ్ చేయొద్దు. అందుకే ఆ పొజిషన్లో కింద కూర్చోవాలండి. ఫ్లోర్ మీద కూర్చొని సెట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో వెస్ట్రన్ టాయిలెట్ కానీ ఇండియన్ టాయిలెట్ కానీ దాని మీద కూర్చొని సెట్ చేసుకోవద్దు. ముఖ్యమైన విషయం అది. ముఖ్యమైనది ఇది హాట్ వాటర్లో నీట్గా వాష్ చేసినాకనే మనం యూజ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం మనము ఇది నిండిన తర్వాత మనకి 5-6 అవర్స్ తర్వాత దీన్ని రిమూవ్ చేసేటప్పుడు మామూలుగానే కడిగేసుకొని యూజ్ చేసుకోవచ్చు. పీరియడ్స్ వచ్చినాక మాత్రం ఫస్ట్
డబ్బాల నుంచి తీసి యూజ్ చేసేటప్పుడు మాత్రం మనం హాట్ వాటర్ తోటి చేసుకోవాలి. ఇంకా ఇన్ఫెక్షన్స్ అది ఇది అంటారు, మనకు ప్యాడ్స్ తోటి రావట్లేదా అండి ఇన్ఫెక్షన్స్? ప్యాడ్స్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది, అసలు ఇన్కంఫర్ట్గా ఉంటుంది. ఇది బయటికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆ 3 days బయటికి వెళ్ళబుద్ధి కాదు. ఇంకా ఈ మెన్స్ట్రువల్ కప్ తోటి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చండి, ఎలాంటి ఇబ్బంది అనిపించదు. లీక్ అవుతుందని టెన్షన్ ఉండదు, మార్క్స్ పడతాయన్న బాధ ఉండదు. చాలా కంఫర్ట్గా ఉందండి. ఇంకా మెనోపాజ్ టైం దగ్గరకు వచ్చిన టైంలో నాకు దీని గురించి తెలిసిందండి. ఇంకా ముందు నుంచి తెలిసింటే ముందు నుంచి నేను వాడేదాన్నేమో. ఇంకా అంతేనండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.